ఇప్పుడు సాంబ ఈ పువ్వులేంటి పసుపు ఉన్నాయి కదా, వీటి గింజలేంటి మీరు ఆయిల్ తీస్తారంట, దాని గురించి చెప్పు. అలుసులు అంటాం. అలుసులు అలుసులు అంటాం. అలుసులు అంటే దీని గింజలను అలుసులు అంటారు. అలుసు ఈ మొక్క కూడా అలసి మొక్క అంటాం, అలసి పువ్వు అంటాం, అలసి గింజ అంటాం. ఓకే. దీని నుంచి లోపల గింజలు ఉంటాయి సార్. ఇది పూర్తిగా పువ్వు ఎండిపోయే గింజలు ఉంటాయి. ఎండిపోయిన తర్వాత దీన్ని కోసేసి అవే కదా, అదే సార్ ఇలా వస్తుంది. ఇది ఇంకా ఎండిపోవాలి సార్. ఎండిపోయిన తర్వాత కట్ చేసేసి దాన్ని పశువులతో నూర్చేస్తాం. నూర్చేసిన తర్వాత గాలికి ఎత్తేస్తే బ్లాక్ వస్తాయి పిక్కలు. వాటిని బాగా ఆరబెట్టేసుకొని ఆయిల్ ఆడించుకోవచ్చండి. ఆయిల్ దేని వాడతారు? ఆయిల్ వంటకండి. వంటకు వాడి సంవత్సరం అంతా ఒకేసారి ఆడించుకోము సార్. ఒకేసారి ఆడించుకోము. వంటను ఏం చేస్తామంటే 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి వాడతాం. లాస్ట్ ఎప్పుడైతే కొత్త పంట వచ్చిన తర్వాత మిగిలిపోయిన ఆయిల్ని మేము ప్రాసెస్ మళ్ళీ అమ్ముకుంటాం. అమ్ముతారు కదా, అమ్మినప్పుడు ఎంత రేటుకి అమ్ముతారు మీరు? కిలో లెక్క? మాకు టీచర్స్ విఆర్ఓలు కొంటారు సార్. మీకు సంతలో అయితే ఈ ఫ్రీడమ్ ఉంది కదండి, ఎంత ఉంది అంటే 130 నుంచి 140 150 రూపాయల దాకా ఉంది. మాకు 200 రూపాయలు ఇచ్చి పట్టుకెళ్ళిపోతారండి బాటిల్. ఒక బాటిల్. అమ్మ నువ్వు ఇదే వాడతావు వంటకి? ఇదే సార్. ఏమేమి కూరలు చేస్తుంటావు ఈ ఆయిల్? ఏ కూరలు? ఏమేమి కూరలు చేస్తావు? ఏదైనా బాగుంటది ఈ ఆయిల్? టేస్ట్ వేరే. వాడరా? వేరుశెనగ కూడా వాడతామండి. అది నూనె ఎప్పుడైనా చేయించుకున్నారు మీరు? ఇప్పుడు అదే ఉందండి. అయిపోయిందండి, అలసి లేదు. ఓకే. వేరుశెనగ కన్నా ఈ అలసి నూనె బాగుంటుందా? బాగుంటుందండి. స్మెల్ బాగా వస్తుందండి. దానికంటే స్మెల్ బాగా వస్తుంది. అది స్మెల్ బాగుంటుంది అలసలు. తింటూ అంత దూరం వండుతుంటే ఆ స్మెల్ కి తెలిసిపోద్ది. తక్కువ వండుకోవచ్చండి. ఈ మనం ఈ సంతలో కొన్ని ఆయిల్ కంటే దానికి సగం వేసుకోవాలా, తక్కువ నూనె పడుతుంది, వేసుకోవాలి. ఇది ఆరోగ్యానికి కూడా మంచిది. కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఈ పంట వలన మాకేంటంటే అత్యధికంగా ఆయిల్ వస్తుంది. పూర్తి ఆర్గానిక్ పద్ధతిలో ఈ అలసలు వేయడం వలన ఆయిల్ మేము వాడుకొని మిగిలినది అమ్ముకుంటున్నాం. మా కుటుంబం అంతా ఈ అలసి పూల వలన ఏం జరుగుతుందంటే ₹1 కూడా మేము ఆయిల్ కొనట్లేదు. మొత్తం ఈ అలసి పూలు ఈ గరువు మొత్తం కలిపితే మాకు 3-4 బస్తాలు వస్తుంది. ఆయిల్ తీస్తే మాకు ఎంత కాదన్నా 2 డబ్బాలు వస్తుంది ఆయిల్. కాబట్టి సంవత్సరం అంతా మేము అమ్ముకోగా మేము దాదాపు 1/2 డబ్బా మేము బయటకు అమ్ముకుంటాం. ఆ రకంగా ఉపయోగపడుతుంది. మాకు ఆర్గానిక్ పద్ధతులు పూర్తి మాకు నేర్పడం వలన, జీవామృతం వీటి ద్వారా మాకు నేర్పడం వలన ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఇప్పుడు మీ గ్రామంలో అందరూ ఇదే వాడతారా? 90% ఇదండి. లాస్ట్ పంట సీజన్ లాస్ట్ అయిపోతున్నప్పుడు, పంటలు ఎప్పుడైతే దగ్గర అయిన తర్వాత పంట అయిపోద్ది కదండి, అప్పుడు లాస్ట్లో మహా అంటే 1 నెల 2 నెలలు మార్కెట్ వాడతారండి. ఇప్పుడు ఇది ఎంతలో వేసారు? ఇది అరెకరమా? ఇది అరెకరం అండి. అరెకరం 2 బస్తాలు వస్తాయి. 2 బస్తాలు డబ్బా ఆయిల్ వస్తుంది. ఇప్పుడు 2 కేజీలు వేసామనుకోండి, 3 కేజీలు వేస్తే 2 కేజీలు వస్తుంది. 2:1 వస్తుంది ఆయిల్. అంటే 2 కుంచాలు వేసామనుకో కొంచెం ఆయిల్ వస్తుంది. అలాగా ఏదన్నా 2 అంటే 1 వస్తుందండి. అది 2:1 వస్తుంది. సాంబ, మరి మీరు పాడేరులో ఈ మారుమూల గ్రామంలో ఉన్నారు కదా, ఏం చదువుకున్నారు సాంబ మీరు? నేను ఎంఎస్సి బీఈడి చేశానండి. ఎంఎస్సి బీఈడి. ఓ గ్రేట్. మరి జాబ్కి వెళ్ళలేదా? జాబ్ నేను ట్రై చేశాను సార్, చాలా ట్రై చేసి మీరు జాబ్కి వెళ్ళలేదా? అంటే జాబ్ రాలేదండి. నేను ట్రైబ్స్ కదా, చాలా అవకాశం చేశాను. కాకపోతే నాకేంటంటే నేను వ్యవసాయం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. నాకు వ్యవసాయం మీద అదేంటంటే పిల్లలు ఎదిగి వచ్చిన తర్వాత నేను ఉద్యోగాల మీద ప్రయత్నం వదిలేసానండి. పిల్లల్ని చదివించుకుందాం మనసు మీద ఉండిపోయి నేను ఎప్పుడైతే నాకు 30 years వచ్చిన తర్వాత నేను జాబ్కి ప్రయత్నం మానేసాను సార్. వ్యవసాయం మీద ఇంట్రెస్ట్. ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారు కదా, సరే జాబ్ వచ్చే అవకాశం ఉండి మీరు వదిలేశారు. పిల్లల్ని ఏమైనా చదివించారు? మరి చదివిస్తున్నాను. ఏం చేస్తున్నారు పిల్లలు? బాబు చిన్నోడు చార్టెడ్ అకౌంట్స్ చేస్తున్నారు సార్, CA బెంగళూరులో చేస్తున్నాడు. వెరీ గుడ్ సార్. పెద్దవాడేమో మొన్న NDA చేసాడు సార్, నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేసాడు. ఇంకా జాబ్ రాలేదు. ప్రస్తుతం ట్రైనింగ్ వైజాగ్లో ట్రైనింగ్ పెడుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ సాంబ. ఇది మారుమూల ఒక ప్రాంతంలో, గిరిజన ప్రాంతంలో సాంబ అనే చిన్న రైతు సక్సెస్ స్టోరీ.